నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇటీవల కాలంలో ఎన్నికలు ఏ రాష్ట్రాల్లో జరిగినా ఈవీఎంల గోల్మాల్లు, మరోవైపు పోలైనటువంటి ఓట్లకి లెక్కించినటువంటి ఓట్లకి తేడా పెద్ద ఎత్తున జరుగుతోంది. అంటే ఈవీఎంల గోల్మాల్ దేశంలో జరుగుతోంది అనేది పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి చర్చ. సో ఇట్లాంటి సందర్భాల్లోనే ఎన్డీఏ ప్రభుత్వాలు కొంత అన్ని రాష్ట్రాల్లో ఫామ్ చేస్తూ వస్తున్నాయి అనేది విస్తృతంగా ప్రజలు నమ్ముతున్నటువంటి మాట. అయితే ఈసీ ఈ వ్యవహారాన్ని తిప్పికొడుతుంది వాస్తవానికి కూడా. సో ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే మహారాష్ట్ర ఎన్నికల్లో, తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఇవాళ ఇండియా కూటమి నేతలు అక్కడ ఉన్నటువంటి వికాస్ అఘాడీ, మహావికాస్ అఘాడీ ఓటమికి ఈవీఎంల గోల్మాలే కారణమని మీరు భావిస్తున్నారా అంటే మీ అభిప్రాయాలు మస్ట్గా జరిగిందా లేదా ఈవీఎంల గోల్మాల్? మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని మస్ట్గా తూచా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరోవైపు నిజంగానే గోల్మాల్ జరిగినట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది ఈసీని క్వశ్చన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీరియస్గా క్వశ్చన్ చేస్తోంది. ఇవాళ జరగబోయినటువంటి సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఇక కాంగ్రెస్ పోరాటం నెక్స్ట్ భవిష్యత్తులో ఈవీఎంల మీద కనిపిస్తుంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో గతంలో జరిగినటువంటి హర్యానా మీద ఇవే ఆరోపణలు వచ్చినాయి, అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో మీద ఆరోపణలు వచ్చినాయి. ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఈవీఎంల గోల్మాల్ మీద ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తూ వస్తుంది. మరి ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర మీద కూడా అదే జరుగుతోంది. అయితే సర్వేలన్నీ కూడా ప్రజలందరూ కూడా ఇవాళ బ్రహ్మరథం పడుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఇట్లా ఎన్డీఏ మ్యానిపులేట్ చేస్తోంది ఈవీఎంలు అనే చర్చ మేధావి వర్గానికి కూడా అంతు చిక్కనట్లేదు. మరోవైపు ఈసీ ఈ వ్యవహారాన్ని మొత్తం తిప్పికొడుతోంది. అంటే తాజాగా ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం ఎలక్షన్ డేటా సైంటిస్ట్ ఎవరైతే ప్యారాలాల్ గార్గ్ కొన్ని అనుమానాలు లేవనెత్తారు. ఆయన నీలు వ్యాస్ హోస్ట్గా వ్యవహరించి కొంత క్యాపిటల్ బీట్ అనే ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు. సో ఇప్పుడు మహారాష్ట్రలో కనీసం 92 నియోజకవర్గాల్లో పోలైనటువంటి ఓట్ల సంఖ్యలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆయన బల్లగుద్ది చెప్తున్నారు. అంటే ఒక్కో నియోజకవర్గంలో సగటున 26,500 ఓట్లు తారుమారయ్యాయని, ఇవి అధికార ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయని డాక్టర్ గార్గ్ చెప్తూ ఉన్నారు. అంటే ఓటింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు, రాత్రి 11 గంటలన్నరకు విడుదల చేసినటువంటి ఓటర్ల శాతం గణాంకాల్లో వ్యత్యాసం ఉందని పేర్కొంటూ ఉన్నారు. ఇక మహారాష్ట్రలో సాయంత్రం 5 తర్వాత ఓటింగ్ శాతం 7.83% పెరిగింది. ఇదే సమయంలో జార్ఖండ్లో రెండో దశ ఇది కేవలం 0.86% మాత్రమే నమోదైంది. మరి మహారాష్ట్రలో ఈ పెరుగుదల కారణంగానే సుమారు 76 లక్షల అదనపు ఓట్లు పోలైనట్టుగా చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఎన్డీఏకి అనుకూల ప్రభావాన్ని చూపిందని, అందుకని ఇట్లా పెద్ద ఎత్తున సునామీ సృష్టించింది ఎన్డీఏ మహారాష్ట్రలోని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే మహారాష్ట్రలో 288 స్థానాల్లో కనీసం 100 సీట్లు మహాయుతి కూటమి అభ్యర్థులు గెలిచినట్టుగా ఆధారాలను చూపించారు. ఓటింగ్ అట్లాగే కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకతను కొంత నిర్ధారించడంలో ఎన్నికల సంఘం విఫలమైందంటూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఈవీఎంల మ్యానిపులేషన్, ఎలక్షన్ కమిషన్ అపారదర్శకతకు నిదర్శనంగా ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ నిరసన తెలపాలని గార్గ్ ప్రజలకు పిలుపునిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఇది అప్రజాస్వామిక ఎన్నికలని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలన్నీ కూడా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని గతంలో నుంచి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక భవిష్యత్తులో బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆ దిశగా నిర్వహించేలా కూడా కొంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో పోలైనటువంటి ఓట్లకు, అక్కడ రిజల్ట్స్ తర్వాత ఇచ్చినటువంటి ఈసీ విడుదల చేసినటువంటి ఓట్లకు పెద్ద శాతంలో, పోలింగ్ శాతంలో తేడాలు ఉండటం ఈసీ పనితీరును ప్రశ్నార్థకంగా ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తాజాగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పటోలే కూడా గురువారం మీడియాతో మాట్లాడుతూ కూడా 20న సాయంత్రం 5 గంటలకు 58.72% పోలింగ్ శాతం నమోదైందని, ఆ విధంగా ఈసీ వెల్లడించిందని, అయితే రాత్రి 11:30 గంటలకు మరో 7.83% పోలింగ్ అదనంగా నమోదైందని తెలిపారని, ఇది ఖచ్చితంగా భారీ వ్యత్యాసానికి కారణమైందని ఈసీ తెలపాలనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పటోలే చేస్తారు. అంటే ఇది అసాధారణ పెరుగుదల ఎన్నికల ప్రక్రియను, పారదర్శకతను దెబ్బతీస్తోందని పటోలే అంటున్నారు. ఇది ప్రజల ఓట్లను కొల్లగొట్టడమే, దీనిపై న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా చెప్పారు. వీధుల్లోకి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తామని పటోలే అంటున్నారు. మరోవైపు కొంతమంది ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఐటీ నిపుణులు, వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్కి ఈసీల్లో అంటే ఈవీఎంల్లో మ్యానిపులేషన్ సంబంధించి కొన్ని ప్రశ్నలు ఈసీ ముందు ఉంచుతున్నారు. ఇది ప్రధానంగా వైరల్ అవుతున్నటువంటి కొన్ని ప్రశ్నలు డైరెక్ట్గా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చాలామంది గిరీష్ పాటిల్ అనే ఒక సైన్స్ ఎక్స్పర్ట్, కంప్యూటర్ సైన్స్ ఎక్స్పర్ట్ చేస్తున్నటువంటి పూణే నుంచి లేవనెత్తినటువంటి కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. వాటిని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. ద సోర్స్ కోడ్ ఆఫ్ ద ఈవీఎం ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. వై ఈజ్ ద సోర్స్ కోడ్ నాట్ విత్ ద ఈసీఐ? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ అండర్ ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఇది మొదటి క్వశ్చన్. తర్వాత ద 2 ఏజెన్సీస్ దట్ మ్యానుఫ్యాక్చర్ దట్ ద ఈవీఎం, BEL అండ్ ECIL ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. వై ఈజ్ దిస్?
తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే BEL మ్యానుఫ్యాక్చర్స్ ద ఈవీఎం విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ECIL అండ్ BEL ఆల్సో హోల్డ్స్ ద సోర్స్ కోడ్ ఆఫ్ ద ఈవీఎం. అడిషనలీ ద కంపెనీ డిసైడ్స్ వేర్ ద ఈవీఎం మిషన్ షుడ్ బి సెంట్. వై ఆర్ ద పీపుల్ ఫ్రమ్ ద BJP లైక్ మనసుకు భాయ్ కంచేరియా ఆన్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ దిస్ కంపెనీ? ఇది ప్రధాన ఆరోపణలు, క్వశ్చన్స్ కూడా. ఈసీ వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ దిశగా ఇవాళ చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇట్స్ ఫైన్ దట్ ఈవీఎం కెనాట్ బి హ్యాక్డ్ అండ్ దట్ రిసిప్ట్ ఆఫ్ ద ఓట్స్ ఈజ్ షోన్ ఆన్ ద స్క్రీన్, బట్ హౌ కెన్ వీ be sure that the vote we have cast is registered against the same candidate for whom we have cast the vote? Because the EC does not count 100% of the slips in the VVPAT అనేది మరో ఆరోపణ. తర్వాత it is possible to program the original EVM using software and change the data in the EVM database without hacking the EVM itself. The ECI does not do 100% verification of all slips in the VVPAT, which makes this possible. Why is there a need to hack the EVM if this can be done? Next, it is true that polling agents are shown the EVM is working properly before voting begins, but up to 50 or 100 votes, the EVM may work fine. However, after that, votes for one particular party may be transferred using software programming in the EVM. This doesn't require hacking. The ECI does not count 100% of the slips in the VVPAT. Using a specific software program, the symbol of a political party can be scanned in the EVM and the votes can be transferred to that party. Next, what proof does the ECI have that the software programming is 100% accurate and that your vote is registered for the correct candidate in the EVM database? How will be the general public know? In Chhattisgarh mayor election, vote theft was caught on camera. If the EVM machines are in the hands of the ruling party, how can be sure there will be no tampering? A simple TV remote can be operated from a distance. Your car can be unlocked from 100-200 meters away. Bank accounts can be hacked from thousands of kilometers away. New cyber crimes are happening every day, and we are supposed to believe that EVM tampering is not possible. It is absurd. It is being seen in several cases that candidates standing for election have received 0 votes. How is this possible? To prevent detection of the theft and ensure the opposition always loses, the possibility exists that 10 to 30% of the EVMs are deliberately made fault. Since the source code of the EVMs, if controlled by central government and the company BEL decides where to send the machines, it may determine which party wins in which states, leading to repeated defeats for the opposition. Next, చివరిగా, how can we trust the security of the EVM? Earlier, an EVM machine was found in the car of a BJP leader. Recently, an EVM theft incident occurred in Pune. Does this indicate that the technical system of the source code of the EVM was leaked? Where we all 20 lakh EVM machines not replaced after this theft? After voting the strong rooms where the EVMs are kept under the control of the central government, not the ECI, is this appropriate? It may take an extra day for a voting counting, but to protect democracy, we need ballot papers. Before the introduction of EVMs, ballot papers were printed after a candidate withdraw their nomination. Now, what is the problem? Advanced countries have understood the negative consequences of EVMs due to lack of transparency. Countries like USA, UK, Canada, Germany, Japan and UAE are using ballot papers. Bangladesh, Norway, Pakistan and Malaysia also using ballot papers for elections. Why can't India, the largest democracy in the world, switch to ballot papers instead of EVIs? If so many parties, candidates and the public have concerns about the efficiency of EVMs, why is the ECI not doing 100% count of slips in the VVPAT and tallying them with the result of the CU? Is the ECI working for democracy or merely conducting the elections for pretense like we have seen in many Asian nations? So ఇది అనేక ప్రశ్నలు ఇవాళ ఎన్నికల సంఘం ముందు తెర మీదకి వస్తున్నటువంటి ప్రశ్నలు. మరి వీటన్నిటికీ ఈసీ సమాధానం చెప్తుందా, లేకుంటే జరిగినటువంటి ఘటనలకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసి మరొక్కసారి ఈవీఎంలు అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పే ప్రయత్నమే చేస్తుందా? మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.